బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భీమవరంలో విద్యార్థులపైన ఆకతాయిలు అమానుష దాడికి దిగారు. గంజాయి తీసుకొని రెచ్చిపోయారు. అయితే బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో కొంతమంది అమ్మాయిలు ఆ కాలేజ్ బస్సులో ఆ బస్సులో ప్రయాణిస్తూ ఉండగా వారిపై చేతులు వేయడం, వారిని గిల్లడం, వారిపైన ఇష్టానుసారంగా ప్రవర్తించడంతో అమ్మాయిలు కొంత వేధింపులు తట్టుకోలేక అరుపులు పెట్టారు. దీంతో ఆ వికృత చాస్తలకి చెక్ పెట్టేలా బస్సు దిగి ఆకతాయిలను ప్రశ్నించారు స్టూడెంట్స్. దీంతో రోడ్డు మీదే కాలేజీ స్టూడెంట్స్ పైన ఆకతాయిలు దాడికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తాం. చూడండి, ఇక్కడ ఆకతాయిలంతా ఒకసారిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ కాలేజ్ బస్సులో చాలా మంది విద్యార్థులు ప్రయాణిస్తూ ఉన్నారు. అంతలోనే ఇటువైపు నుంచి ఒక్కసారిగా అక్కడ బస్ ఆగిన తర్వాత ఆ అమ్మాయిల పైన చేయవేయడం, వారిని గిల్లడం అలాంటివి జరిగింది. ఆ సీసీటీవీ దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. చూడండి, ఇక్కడ కాలేజీ బస్సులో వెళ్తున్నటువంటి వారిని ఆ రకంగా ప్రవర్తించడం పైన అక్కడ బస్సు ఆపి ఏకంగా వారిని క్వశ్చన్ చేశారు. అందులో కొంతమంది అబ్బాయిలు కూడా ఉన్నారు. ఇదేం పని, మా కాలేజీ చదువుకునే అమ్మాయిల పైన, మా తోటి విద్యార్థులపై రకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారని చెప్పి క్వశ్చన్ చేయడంతో ఒక్కసారిగా ఆకతాయిలు అంతా కలిసి ఆ విద్యార్థులపైన దాడి చేయడం మొదలుపెట్టారు. ఈ ఘటన భీమవరంలో చోటు చేసుకుని భీమవరంలో విద్యార్థులపైన ఆకతాయిలు చూడండి. ఇక్కడ విజువల్స్ లో బయట నుంచి ఒక దుర్మార్గుడు, ఒక చిల్లరగాడు, ఒక నికృష్టుడు అక్కడ లోపల బస్సులో వెళ్తున్న అమ్మాయి పైన చేయి వేశాడు. ఆ అమ్మాయి పైన చేయి వేయడంతోనే బస్సు ఆపి ఒక అబ్బాయి తన తోటి స్నేహితుడు అక్కడికి వచ్చి, ఏంటి ఇలా చేస్తున్నావు, ఇది పిచ్చి చేస్తా కదా అని చెప్పి అడగడంతో ఆ అబ్బాయి పైన విచక్షణరహితంగా ఆకతాయిలు దాడికి యత్నించారు. సో చూడండి, ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా ఆ దృశ్యాలను చూస్తున్నారు. సో ఒక వ్యక్తి అక్కడ కిందికి వెళ్ళిపోయి, ఏంటి పని, నీచ పని ఏంటి అని క్వశ్చన్ చేయడంతో వారంతా కలిసి ఒక్కసారిగా మూకుమ్మడిగా ఆ అబ్బాయి పైన దాడి చేయడం ప్రారంభించారు. చూడండి, ఇక్కడ విజువల్స్ కనిపిస్తోంది కదా. చూడండి, పిడిగుద్దులతో రెచ్చిపోయాడు దుర్మార్గుడు, ఆ చిల్లరగాడు. మరి ఈ దుష్టుల ఈ యొక్క పని ఈ నీచులకు జరిగినట్టుగానే ఇక డెఫినెట్గా ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, ప్రతి ఇంట్లో అమ్మాయిలు ఉంటారు. సో ఈ చర్యే నిజంగా వాళ్ళ సంబంధించిన బంధువుల పైన, వాళ్ళకి సంబంధికుల పైన జరిగితే ఈ నీచ్ కమిన్ కుత్తేలు ఊరుకుంటారా? చూడండి, ఇక్కడ ఈ పిచ్చి వెరవలు చేసిన పని ఏకంగా అందరం తలదించుకునే విధంగా ఉంది. రోడ్డు పైన కాలేజీ బస్సు వెళ్తూ ఉంటే అటుగా నడుచుకుంటూ వెళ్తున్న వారు వెళ్లకుండా అక్కడ ఆ బస్సు విండోలో నుంచి ఒకసారిగా చేయి వేసి వారిని గిల్లడం, లేకపోతే వారిపైన వికృతంగా ప్రవర్తించడంతో ఒక్కసారిగా ఆ కాలేజ్ బస్సులో వెళ్తున్నటువంటి మరొక యువకుడు దిగిపోయి వారిని క్వశ్చన్ చేశాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ రసాభాస మొదలైంది. ఆ ఆకతాయి, ఆ వెదవెవడైతే ఈ చిల్లర పని చేశాడో వాడంతా ఏకంగా ఆ అబ్బాయి పైనే, ఆ విద్యార్థి పైన చేయి చేసుకొని పిడిగుద్దులతో రెచ్చిపోయాడు. సో ఎవరు ఆపినా ఆగకుండా అంతా కలిసి ఒక్కసారిగా ఆ అబ్బాయి పైన, ఆ విద్యార్థి పైన దాడి చేయడం మొదలుపెట్టారు. సో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ ఎక్స్క్లూజివ్ దృశ్యాలను చూడండి. అక్కడ గ్రీన్ కలర్ చొక్కా వేసుకున్నవాడు ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోయి ఆ బస్సులో నుండి వారిని టచ్ చేసి అలా వెళ్ళిపోయాడు, వికృతంగా ప్రవర్తించి వెళ్ళిపోయాడు. వెంటనే ఒక అబ్బాయి దిగిపోయి ఏంటి ఇదని క్వశ్చన్ చేస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మనోజ్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ మనోజ్, సో ఏం జరిగింది ప్రెసెంట్? ఇక్కడ సంబంధించిన దృశ్యాలు చాలా క్లియర్గా ఆధారాలతో సహా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. సో ప్రస్తుతం ఈ ఘటన పైన పోలీసులు ఏం చెప్తున్నారు, ఆ విద్యార్థులు ఈ ఘటన పైన ఏమని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ప్రస్తుతం ఈ ఘటన ఎటువంటి హాట్ టాపిక్ గా మారింది? జిల్లా కేంద్రం భీమవరంలో ఈ విధంగా జరగడం నిజంగా ఒక పెద్ద దురదృష్టకరమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే నిన్న మా ఊళ్ళో మా అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఈ గ్రామోత్సవం సందర్భంగా కొంతమంది ఆకతాయిలు మద్యం సేవించారో లేదంటే గంజాయి సేవించారో ఇప్పటికీ తెలియని పరిస్థితి. కానీ ఈ గ్రామోత్సవానికి సంబంధించి, అమ్మవారి గ్రామోత్సవానికి సంబంధించి ముందుకు వెళ్ళిపోయినా కానీ వెనక కొంతమంది ఆకతాయిలు ఈ విధంగా ప్రధాన రహదారిపై వెళ్లే వాహనదారులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేశారు. వాహనదారులను కూడా కనీసం వాహనాలు వెళ్ళడానికి కూడా వీరు అడ్డుపడిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే అటుగా నిన్న సాయంత్రం కళాశాలకు సంబంధించిన ఒక ప్రైవేట్ కళాశాలకు సంబంధించిన బస్సు వెళ్లడంతో కిటికీల పక్కన కూర్చున్న కొంతమంది విద్యార్థులను ఈ కొంతమంది ఆకతాయిలు వారిని గిచ్చడంతో వారు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ బస్సులో కొంతమంది లేడీ స్టూడెంట్స్ కూడా, విద్యార్థినులు కూడా ఉన్నారు కాబట్టి వారి వద్దకు కూడా వీరు వెళ్లి విండో సైడ్ ఉన్న వారిని వికృత చేష్టలు చేయడంతో కొంతమంది స్టూడెంట్స్ బస్సు కిందకి దిగి వారి వద్దకు వెళ్లి ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించారు. అయితే ఆకతాయిలు ఇంకా రెచ్చిపోయారు. స్టూడెంట్స్ పై కూడా స్టూడెంట్స్ ను కూడా వారు తీవ్రంగా కొట్టారు. మన విజువల్స్ లో కూడా క్లారిటీగా చూడొచ్చు. ఇవంతా కూడా సీసీ కెమెరాలో కూడా రికార్డింగ్ పరిస్థితి. అయితే ఈ సందర్భంగా పోలీసులు అయితే జాతరకు సంబంధించి గ్రామోత్సవంలో ముందు వైపు ఉన్నారు కాబట్టి గ్రామోత్సవం సక్రమంగానే జరుగుతుంది. ఈ జాతరకి, ఈ గ్రామోత్సవానికి సంబంధించి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో వెనకాల ఉన్న ఈ కొంతమంది ఒక 7-8 మంది యువకులు ఈ విధంగా
కొంతమంది ఒక అరగంట వరకు కూడా భయభ్రాంతులకు గురి చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు అయ్యింది. పూర్తిగా కూడా దీనిపై ఈ ఆకతాయిలు ఎవరు అనే దానిపై కూడా పోలీసులు ఎంక్వైరీ చేసే పనిలో పడిన పరిస్థితి ఉన్నారు. తీవ్రంగా అయితే దీనికి సంబంధించి విపరీతంగా గంజాయి అనేది దొరకడం, అంతేకాకుండా మైనర్లకు మద్యం కూడా అమ్మడంతో ఈ విధంగా పీటరైపోతున్నారని చెప్పాలి. చాలా వరకు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో గంజాయి మత్తుల యువత ఊగిపోతుందని చెప్పాలి. ఈ విధంగా వీరు మద్యం అయితే సేవించారని అయితే ఆ స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు వారందరూ కూడా చాలా దుర్వాసన వచ్చిందంటూ కూడా ఆ స్టూడెంట్స్ కూడా చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. జిల్లా కేంద్రం భీమవరంలో ఇలాంటి పరిస్థితి నెలకొంటే అసలు స్టూడెంట్స్ తో పాటు సామాన్య ప్రజలకు ఎటువంటి రక్షణ ఉంటుందనేది దానిపై కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే అది సమయం వచ్చి ఏ రాత్రో లేకపోతే అర్ధరాత్రో కాదు, ఎగ్జాక్ట్ గా నిన్న సాయంత్రం 4:30-5 ఆ ప్రాంతంలో జరిగిన నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగానే అది ఏదో బహిరంగంగా బయట తిరిగి అమ్మాయిల పైన కాదు, బస్సులో వెళ్తున్న అమ్మాయిల పైన కూడా ఈ రకమైన దాష్టికాన్ని వాళ్ళు చూపించారు, వికృత చేష్టలు వాళ్ళు ప్రవర్తించారంటే పోలీసులు ఏం చెప్తున్నారు అంటే ఇటువంటి వారికి ఎటువంటి శిక్షలు వేయాలి, పోలీసులు ఏం చెప్తున్నారు, వారికి ఏ రకంగా బుద్ధి చెప్పే అవకాశం ఉంది. పోనీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి సంబంధించిన బంధువులు ఏం చెప్తున్నారు? సాధారణంగా యోగా డేకి సంబంధించి బందోబస్తు కోసం దాదాపు జిల్లా వ్యాప్తంగా చాలా మంది పోలీసులు అయితే విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంలోనే భీమవరం నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే పోలీస్ బలగాలు విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా నిన్న గ్రామోత్సవానికి సంబంధించి కాస్త బందోబస్తు తక్కువ ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి ఈ విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రులు ఇప్పటికీ కేసు నమోదు చేశారు. అంతేకాకుండా జిల్లా ఎస్పీ నయీం అస్మి కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఎప్పటికప్పుడు గంజాయి బ్యాచ్ పై పోలీసులు అయితే ఉక్కుపాదం మోపుతున్నారు. అసలు వీరు గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, వీరు మద్యం సేవించారా లేకపోతే గంజాయి సేవించి ఈ విధంగా చేశారనే దానిపై కూడా కూపీ లాగుతున్నారు. ఏదేమైనా ఇలాంటి మధ్యాహ్నం 4:30-5 ప్రాంతంలో ఈ విధంగా జరగడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. మరొకసారి ఇలాంటి సంఘటన రిపీట్ కాకుండా చూస్తామని అయితే పోలీస్ యంత్రాంగం చెప్తుంది. ఏదేమైనా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. కనీసం వారు బస్సులో మా పిల్లలకు బస్సులో వెళ్ళడానికి బస్సులో కూర్చుని వెళ్తుంటే వారికి కనీసం బస్సులో కూడా రక్షణ లేదా అంటూ కూడా తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. అంతలా మెయిన్ రహదారిపై మెయిన్ రోడ్డుపై ఈ విధంగా ఆకతాయిలు రెచ్చిపోయారంటే అసలు వారిని ఏమనాలనే దానిపై కూడా కాస్త ఇబ్బందికరమైన పదజాలమే వారిని వినియోగించాలని చెప్పాలి. పూర్తి స్థాయిలో దీనిపై ఈ ఆకతాయిలు ఎవరు, వీరు ఎక్కడి నుంచి వచ్చారు, కావాలని ఇలాంటి గొడవలు సృష్టించారా లేకపోతే గ్రామోత్సవం సందర్భంగా కొంతమంది స్థానిక యువకులు ఏ విధంగా చేశారనే దానిపై కాస్త క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుతం ఈ యువకులు ఎవరు అనే దానిపై కూడా ఇప్పుడు దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. విద్యార్థులకు సంబంధించి పేరెంట్స్ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. కనీసం బస్సులో వెళ్ళిన తమ పిల్లలకు రక్షణ లేకుండా పోయింది. కిటికీల పక్కన కూర్చున్న విద్యార్థులను గిల్లిగిచ్చి ఫిర్యాదులు అందాయా? అమ్మాయిలు కానీ కాలేజ్ యాజమాన్యం కానీ ఈ ఘటన పైన పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా ఫిర్యాదు చేసిందా? ఫిర్యాదులు అందాయా? కాలేజీ యాజమాన్యంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా జిల్లా ఎస్పీని అయితే కలిశారు. అంతేకాకుండా స్థానికంగా పోలీస్ స్టేషన్ లో కూడా కేసు కూడా నమోదు చేశారు. కాబట్టి వీరిని వెతికే పనిలో కూడా పోలీసులు పడ్డారు. సీసీ కెమెరాలో వారందరూ కూడా కరెక్ట్ గా కనిపిస్తున్నారు. కాబట్టి వారు లోకల్ గా భీమవరానికి చెందినవారా లేకపోతే బయట ప్రాంతాల నుంచి వచ్చారా లేకపోతే ఇంకెక్కడి నుంచి వచ్చారనే దానిపై కూడా కుప్పి లాగుతున్నారు. కాలేజీ యాజమాన్యం కేసు పెట్టింది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కేసు అయితే నమోదు చేశారు. వీరిని పట్టుకునే పనిలో అయితే పోలీసులు పడ్డారు. మనోజ్. థ్యాంక్ యూ మనోజ్. సో మొత్తం ఇది భీమవరంలో జిల్లా కేంద్రంలోనే అక్కడ ఒక అమ్మవారు జాతర జరుగుతూ ఉంటే కొంతమంది యువకులు కడుపుకు అన్నం తినారా గడ్డి తినారా అన్నట్టుగా వాళ్ళు ఏం తినారో తెలియదు కానీ అక్కడికి వచ్చినటువంటి ఒక ప్రధాన రహదారి పైన అందరినీ అడ్డుకొని వారిపైన విచక్షణరహితంగా ప్రవర్తించడము, వికృత చేష్టలు చేయడం కాకుండా అటుగా వెళుతున్నటువంటి ఒక కాలేజీ బస్సులో నుంచి కూడా అమ్మాయిలు కాలేజీలోకి వెళ్తుంటే ఆ బస్సులో నుంచి బయట నుంచి వారిని చేతులు తాకడం, వారిపైన వికృతంగా ప్రవర్తించడంతో అటుగా వెళ్తున్న కాలేజ్ బస్సులో మరో విద్యార్థి యువకుడు అక్కడికి చేరుకొని ఏంటి పని, పిచ్చి పని ఏంటని చెప్పి వారిని ప్రశ్నించబోయాడు. అంతలోనే ఆ ప్రశ్నించినటువంటి ఆ యువకుడిని కూడా చాలా విచక్షణరహితంగా దాడి చేసి పిడిగుద్దులతో రెచ్చిపోయారు ఈ ఆకతాయిలు. నిజంగా ప్రతి ఇంట్లో ఆడబిడ్డ ఉంటుంది. తనని కన్నది ఒక ఆడబిడ్డే, తనని కన్నది కూడా ఒక మహిళ అనేటువంటి గౌరవం ఉంటే అది గుర్తుంచుకుంటే కనుక ఎటువంటి చేష్టలు జరగవు. నడి రోడ్డు పైన వెళ్తున్నటువంటి ఎవరో ఒకరిని కూడా కనీసం వారి వైపు చూడాలన్నా వారి గురించి పిచ్చిగా మాట్లాడాలన్నా అటువంటి భావనే రాదు. కానీ ఇక్కడ చిల్లరగా అల్లు వీళ్ళంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే నిజంగా వారికి ఏం పరం వాడాలని నాకు అర్థం కావడం. ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఇటువంటి దుర్మార్గులు ఏం చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఎందుకంటే నడి రోడ్డు పైన చూడండి గుంపులుగా వెళ్తూ
వీళ్ళని పెద్దగా ఉద్ధరించినట్టుగా దేశోద్ధారకుల్లాగా ఆ నడి రోడ్డు పైన వాళ్ళ హంగామా వాళ్ళ హైడ్రామా చూడండి ఎంత దురదృష్టకరమైన. నిజంగా నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగానే పట్టపగలే ఒక అమ్మాయి పైన ఈ రకమైన వికృతమైన చేష్టలు చేస్తున్నారు. కానీ అటువంటి పోకిరులని అటువంటి చిల్లర వెధవులని నడి రోడ్డు పైన నిజంగానే ఒక సినిమాలో ఉన్నట్టుగా గుండి గీయించి గాడిద పైన ఊరేగించారు. అప్పుడైనా సిగ్గొస్తుందేమో. ఇటువంటి వెధవులు ఇంకా రాను రోజులు ఏమవుతారంటే మరి పూర్తిగా తమ ఇంట్లో ఆడబిడ్డల్ని కూడా ఇదే రకంగా దృష్టిలో చూసే అవకాశం కూడా ఉంది. చిల్లర వెధవులు నిజంగా వారికి మత్తులో తూకడం తప్ప అంతకుమించి ఏం తెలియదు. మానవ సంబంధాలు తెలియదు, అసలు మనుషులంటే ఏంటో తెలియదు, ఎవరికి గౌరవం ఇవ్వాలో తెలియదు. బహుశా వాళ్ళ తల్లిదండ్రులతో కూడా ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే మాటలకు ఎదురు చెప్తూ ఉంటారు. వాళ్ళు అడిగిందల్లా ఇవ్వాలి అంటే చచ్చిపోతామని చెప్పి పాయిజన్ పెట్టి బెదిరిస్తూ ఉంటుంటారు. బహుశా అలాంటి వాటిని భయపడిపోయి తల్లిదండ్రులు కన్న పేగ్గర చస్తే పరువు పోదని చెప్పి ఆ రకంగా కొంత వాళ్ళని ఎంకరేజ్ చేసి ఉంటారు కూడా. సో అటువంటి చిల్లరగాలు ఈ రకంగా బ్లాక్మెయిల్స్కి తెరలేపి అటు తల్లిదండ్రులు భయపడంతో గురి చేయడం, వాళ్ళ చిల్లర చేష్టలతో బయట సమాజంలో పిచ్చి వేషాలు వేయడం అన్నీ కూడా ఒక తంతుగా మారింది. ఇది ఇక్కడ కేవలం భీమవరంలోనే కాదు, ప్రతి చోట ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలీసులు చాలా కఠినాత్మకంగా వ్యవహరించి రేపటి రోజున ఇంకా ఇలా ఎవరైనా చేయాలన్న ఆలోచన కలిగినా కూడా వారికి భయపడే విధంగా శిక్షలు ఉంటేనే ఇటువంటి కొన్ని డెఫినెట్గా మార్పు వస్తుంది. అంటే ఇటువంటి చిల్లర వెధలు ఒకరిని చూసి ఇంకొకడు సోషల్ మీడియాలో ఇంకా రకరకాల ప్రయత్నాలు చేసి ఈ రకంగా ప్రవర్తించే అవకాశం ఉంది. సో ఈ వెధవలకి మళ్ళీ ఒకసారి CCTV విజువల్స్ చూడండి, కనిపిస్తోంది కదా. ఆ రకంగా క్వశ్చన్ చేసినందుకు ఆ అబ్బాయిని కూడా కొడుతూ ఉన్నారు. సో ఇటువంటి వెధవల్ని ఏం చేస్తే బాగుంటుంది కామెంట్ చేయండి.